హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేపాల్లో దీపావళి పండుగను ఎలా జరుపుకుంటారో మీకు తెలుసా? అక్కడ దీపావళి వచ్చినప్పుడు గోమాతలకి, శునకాలకి, అలాగే ఎడ్లకి పూజ చేస్తారన్నమాట, జంతువులకి. అక్కడ 5 రోజుల పండుగగా దీపావళిని జరుపుకుంటారు. ఈ పండుగనే తిహార్ అని అంటారన్నమాట. ఈ 5 రోజుల దీపావళి పండుగలో భాగంగా మొదటి రోజు గోమాతని పూజిస్తారు. గోమాతని చంపడం కానీ, గోమాత మాంసాన్ని తినడం కానీ వాళ్ళు చేయరు. అలాగే రెండవ రోజు కక్కుటం అంటే కుక్కను పూజిస్తారు. కుక్కని వాళ్ళు యమధర్మరాజు ఇంటి ద్వారపాలకునిగా భావించి పూజిస్తారన్నమాట. అలాగే మూడవ రోజు లక్ష్మీదేవి పూజ, ధర్మానికి ప్రతీక అయినటువంటి ఎడ్లను పూజిస్తారు. అలాగే 4వ రోజు దీపావళి అమావాస్య జరుపుకుంటారు. అలాగే మరుసటి రోజు అన్నా చెల్లెల పండుగ అంటే 5వ రోజు అన్నా చెల్లెల పండుగ జరుపుకుంటారు. మనం ఎలా అయితే సంక్రాంతి పండుగ, భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు జరుపుకుంటామో వాళ్ళు కూడా ఈ దీపావళి పండుగను జంతువులకు గౌరవిస్తూ, ప్రేమిస్తూ, పూజిస్తూ ఈ 5 రోజుల పండుగగా జరుపుకోవడం చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.